ఒక రోజు స్కూల్ గ్రౌండ్ లో పిల్లలు ఆడుకుంటున్నప్పుడు లిల్లీ అనే అమ్మాయి ఫేస్ కి బాల్ వచ్చి తగులుతుంది. అప్పుడు లిల్లీ భయంగా తన మొహాన్ని దాచుకున్నప్పుడు కొద్ది దూరంలో తన ఫేస్ కింద పడిపోయి ఉంటుంది. ఇదంతా కూడా తోటి పిల్లలు చూసి ఆశ్చర్యపోతారు. ఆ సమయంలో లిల్లీ మెల్లిగా అడుగులు వేసుకుంటూ కింద పడిపోయిన తన ఫేస్ ను తీసుకోవాలని చూస్తుంది. కానీ ఎందుకో తన ఫేస్ ని తాకలేకపోతుంది. నిజానికి ఇదంతా కూడా లిల్లీ ఒక భ్రమ మాత్రమే. ఎందుకంటే గతంలో వాళ్ళ అమ్మ ఆ వ్యక్తి తన మొహాన్ని తీసేసి వేరొక చోట్లోకి వెళ్లిపోయే శక్తి కలిగి ఉన్నట్టు చెప్తుంది. అలా వాళ్ళ అమ్మ చెప్పిన కథ ప్రకారం ప్రతిరోజు కూడా తన ఫేస్ చెక్ చేసుకోవడం మొదలు పెడుతుంది. ఈ క్రమంలో తనకు ఒక విచిత్రమైన సౌండ్ అనేది వినిపిస్తుంది. అప్పుడు ఒక రోజు స్కూల్ నుండి వచ్చి ఏడవడం మొదలు పెడుతుంది. అలానే ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు ఎవరో తనని తాళ్లతో కట్టేసినట్లు అనిపిస్తుంది. ఆ సమయంలో చనిపోయాడు అనుకున్న ఫేస్ మ్యాన్ తన ముందుకు వచ్చి చంపాలనుకున్నట్టు లిల్లీకి అనిపిస్తుంది. అప్పుడు లిల్లీ భయంగా అరిచినప్పుడు వాళ్ళమ్మ కంగారుగా రూమ్ లోకి వస్తుంది. ఆ సమయంలో తనకు వచ్చిన కళ గురించి చెప్పి భయపడుతుంది. ఆ తర్వాత తన కూతురికి ధైర్యం చెప్పి నిద్రపోమని అక్కడ నుండి వచ్చేస్తుంది. అయితే సరిగ్గా మధ్యరాత్రి వేళలో లిల్లీ వాళ్ళ అమ్మ డోరు తెరిచినప్పుడు అక్కడ ఫేస్ మ్యాన్ ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి లిల్లీ గదిలోకి వచ్చి ఒక చాక్ సాయంతో తన ఫేస్ ని కట్ చేస్తాడు. నిజానికి లిల్లీ ఒక రోబోట్ అయితే ఈ ఫేస్ మ్యాన్ తనని ప్రాణం ఉన్న మనిషిలాగా మార్చాడు. ఇక ఈ విషయాలు ఏవి కూడా లిల్లీకి తెలియదు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.